సరే కార్తికేయ, నీ ఇష్టం. కానీ అక్షర సంగతి ఏంటో చెప్తే. ఏముంది? ఏయ్, నువ్వు నోర్మై. నేను అడుగుతోంది నా బిడ్డని. నేను ఆ బిడ్డ పెళ్ళాన్ని. రేఖ, ఊరుకో. ఏదో ఆవేశంలో అంటారు. అమ్మా వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేంటో మాకు బాగా అర్థమయ్యావు. పెళ్ళు కార్తికేయ. వరసకి కోడలైనా నా మనసుకి అక్షర నా కూతురే. ఎలా చూసుకోవాలో, దాన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. కూతురు అన్నావుగా, ఎత్తుకొని లాలిపాట పాడు. ఏమండి, మీరు పదండి పదండి. తీసుకొచ్చి కారులో పెట్టు. అమ్మ కొత్త రాకుండా ఎలా ఉంటా ఉండి వస్తున్నా. కార్తీక్, ఇలా పిలిచి చాలా కాలమైంది కదా. ఇక నుంచి నిన్ను ఇలాగే పిలుస్తాను. మనకిక అక్కడ ఎవ్వరూ అడ్డుండరుగా, మనిద్దరమే. నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్. మీరు ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ టైంలో రిలాక్స్ గా మందు తాగుతుంటే నేను ఆమ్లెట్ చికెన్ ప్రిపేర్ చేస్తాను. మీ ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాను. ఏంటే నువ్వు కబుర్లు చెప్పేది? నిన్ను కట్టిపడేసి నీ చేత విడాకుల పేపర్ల మీద సంతకం చేయించుకునేంత వరకే నువ్వెన్ని మాట్లాడినా. ఆ తర్వాత నీ మొహం కూడా చూడను. ఏంటి కార్తీక్ మౌనంగా ఉన్నావు? ట్రాఫిక్ లో ఉన్నాం కదా, అందుకే. ఇంటికెళ్ళిన తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్స్ కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే మనం ఉండబోయే ఇల్లు. ఎలా ఉంది? సింపుల్ గా ఉన్నా చాలా బాగుంది కార్తికేయ. పద వెళ్దాం. సూపర్, చాలా బాగుంది. సిటీకి దూరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది కార్తికేయ. పేపర్స్ మీద ఇప్పుడే సంతకం చేయవే, ఇంకా బాగుంటుంది. కూర్చోరేక. ఉండండి, కాఫీ పెట్టుకొస్తాను. కిచెనెట్ ఉందండి. అవన్నీ తర్వాత, ముందు కూర్చోరా. కూర్చో. రేఖ, నీకో సర్ప్రైజ్. ఏంటి కార్తీక్? అక్షర పేరుతో కొన్ని షేర్స్ కొన్నాను. అలాగే నీ పేరుతో కూడా కొన్ని కొందాం అనుకుంటున్నాను. ఇవిగో పేపర్. నువ్వింత త్వరగా మారుతావు అనుకోలేదు కార్తీక్. సంతకం పెట్టు. నేను మారడం కలే, నువ్వు సంతకం పెట్టడం, నిన్ను మెడ పట్టుకుని గెంటడం రెండు ఒకేసారి జరుగుతాయి. ఇదిగో కార్తీక్. థ్యాంక్స్. ఇప్పుడు కాఫీ కల్పనా? నీ చేత్తో కలిపిన కాఫీ నేనెలా తాగుతాననుకున్నావు? ఇవి షేర్స్ డాక్యుమెంట్స్ అనుకున్నావా? ఊరికి ఆ మ్యాటర్ పైన అంటించా. దాన్ని తీస్తే నాకు విడాకులు కావాలని స్వచ్ఛందంగా నువ్వే రాసినట్టు మ్యాటర్ ఉంటుంది. దాని కింద సంతకం పెట్టావు. అప్పుడేదో తీసి చించేశావు. ఇప్పుడేమీ చేయలేవు. ఈ ఇల్లు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నావుగా. ఇక్కడే ఉంటావో బయటికి వెళ్తావో నీ ఇష్టం. ఏంటి ఊరికే కేకలు పెట్టేదానివి ఇలా షాక్ అయిపోయావు? ఎక్కడుండాలని ఆలోచిస్తున్నావా?
నిన్ను ఎక్కడ ఉంచాలా అని ఆలోచిస్తున్నాను. చింత చచ్చినా పులుపు చావలేదు. ఎవర్రా మీరు? మేమా బావా? రేఖక్క తమ్ముళ్ళం బావా. ఇక్కడే ఉండి అక్క నిన్ను బాగా చూసుకోమని బావా. ఎందుకు బావ కోపడతావు? అక్క బావకి ఏది ఇష్టమో చెప్పు, తెచ్చి పెడతాం. ఏంటిది? కళ్ళు దొబ్బయా? కనపడ్డల్లా? కిడ్నాప్. హ, మీరేదో గొప్పగా ప్లాన్ వేశావని ఇంటిల్ల పాది ఇందాక గొప్పగా నటించేసి నిన్ను పంపించారు. నువ్వు సంతకాలు చాలా చాకచక్యంగా పెట్టించానని మురిసిపోయావు. రేయ్, అక్క నిన్ను కాదురా, మీ బావని అన్నానులే. మీరొక్కడుగు ముందు ఆలోచిస్తే నేను మీకంటే 100 కిలోమీటర్లు ముందుంటాన్రా పిచ్చోడా. చూడు, ఇక్కడ వీళ్ళ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. వేళకి తిండి పెడతారు, తిని పడుండు. రేయ్, మీరందరూ ఒకసారి బయటకెళ్ళండి రా. అలాగే అక్క. అలాగే పదండ్రా. నీ ఫస్ట్ వైఫ్ తో ఛాలెంజ్ చేశాను, గుర్తుందిగా? ఒక్క నెలలో నిన్ను నావాడిగా చేసుకుంటానని. నావాడిగానే కాదు, ఇక్కడే నీతోనే ఉంటూ ఇంటికి వారసుణ్ణి కూడా నేనే ఇస్తాను. అర్థమైందిగా? ఇక ఆఫీస్ అయినా ఇల్లైనా ఇదే. రేయ్ రే తిరు, అక్క పిలుస్తుంటే రారేంట్రా? అంటే బావని పిలుస్తున్నావేమో అనుకున్నావు అక్క. అఘోరించారులే. బావని జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ వస్తాను. అలాగే అక్క. ఎప్పుడు వస్తావు అక్క? సాయంత్రం వస్తానురా. నేను వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టండి, సరేనా? అలాగే అక్క. రేఖ, ఏ అరవకు. నాకు నేనరిస్తేనే ఇష్టం. ఎదుటి వాళ్ళు అరిస్తే అస్సలు ఇష్టం ఉండదు. చూసావుగా, ఎముకలు కూడా మిగలవు. జాగ్రత్తగా ఉండు. నా బిడ్డ ఇంత పని చేస్తాడు అనుకోలేదమ్మా. నా కోడలికి, దాని కడుపులో ఉన్న బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు. అక్క, నీ బిడ్డ నీ కోడలికేం అన్యాయం చేయలేదు. న్యాయం చేయడానికే దాన్ని తీసుకెళ్లాడు. ఏంటి జగదీశ్వరి, న్యాయం చేయడానికి తీసుకెళ్ళాడా? అవును పెద్దమ్మా, ఇవాళ్లతో ఆ రేఖ పేడ వదిలిపోయినట్టే. ఏంట్రా, మీరు నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఏమీ లేదక్కా. అది సంగతి. మరి నాతో ఒకళ్ళైనా చెప్పలేదే? చెప్పుంటే వాళ్ళని. అందుకే చెప్పలేదు పెద్దమ్మా. అయిపోయింది కదా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అక్క నీకు? నాకైతే డబుల్ హ్యాపీ. అత్తయ్య మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకేంటి, లెట్ us సెలబ్రేట్ చేసుకుందాం. అంతా బానే ఉంది కానీ ఆయన సంతకం పెట్టించారో లేదో. వదినా, అన్నయ్య గ్యారంటీగా పని పూర్తి చేసుకునే వస్తాడు. నువ్వేం టెన్షన్ పడుకో. అవునక్క. ఓకే, మరి పార్టీ చేసుకుందాం. ఇంకేంటి లేటు? ఏంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? నేనొచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏంటమ్మడో? గీజర్ ఆన్ చేయవే, స్నానం చేయాలి. అలాగే అమ్మడో, ఇప్పుడు చేస్తాను. ఏంటి రాగానే స్నానానికి నీళ్లు పెట్టమంది? ఏంటిది ఇంటికెలా వచ్చింది? ఏంటిది ఇంటికెందుకు వచ్చింది? ఇదెలా వచ్చింది? అక్కడేం జరుగుతుంది? ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ఏంటి జగదీశ్వరి, మళ్ళీ ఇది ఎలా వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదక్కా. అన్నయ్య అయ్యాడు.
ఈవిడ వాలకం చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదే. ఏం జరుగుంటుంది? ఏంటి అమ్మడు కాయపుండా పండేనే. మాయమ్మే మా తల్లే బంగారు కొండవి నువ్వు అనుకుంటే సాధించేస్తావే. ఇదిగో ఎక్కడ దాచింది ఆ నాగమణితో కూడా చెప్పకే, ఎందుకంటే ఎవరు నమ్మలేము. చ నాగమణికి నేనంటే ఇష్టమే, పైగా అది అలాంటిది కాదు. ఓసి పిచ్చి మొహమా, డొబ్బే డబ్బు ఎవడ చేయాలి చెప్పు. కోట్లకి పడగలెత్తున్నాడే, రూపాయి అంటే కక్కుర్పడి రోజులు ఇయ్యి. పని మనిషి అదెంత చెప్పు. సర్లే, మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు కదా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు నా బంగారు కొండ. ఏందమ్మా అన్ని మంచిగా జరిగినాయా? సూపర్ గా జరిగాయి నాగమణి, అంత నీ పుణ్యమే. గట్ల అనకుండ్రి, ఇందులో నాదేముంది? ఏదో మీ చెవిలో చిన్న మాట వేసినా గంతేనే కదా. గంతే నువ్వు చేసింది గంతే, అంతా మా అమ్మడే చేసుకుంది. అమ్మా లేదు నాగమణి, నువ్వు చేసిన హెల్ప్ అలాంటి ఇలాంటి హెల్ప్ కాదు, నా లైఫ్ ని టర్న్ చేసే హెల్ప్ చేసావు అమ్మా. ఆ? మ్మ్. ఇదిగో నాగమణి, ఏవైనా కొనుక్కో. అమ్మడు ఒకసారి ఆలోచించవే. నాగమణికి ఎంత ఇచ్చినా తక్కువే అమ్మా. గస్వంటి మాటలు మాట్లాడకండి అమ్మా. అయినా గిన్ని సార్లు పైసలు ఇస్తున్నావు అంటే నేను పైసల కోసం పనిచేసే దాని లెక్క కనిపిస్తున్నా ఏంది? డబ్బులు తీసుకుంటూనే ఎంత నంగాట్లో మాట్లాడుతుందో చూడు. అప్పుడే వద్దనొచ్చు కదా, నొక్కేసింది. భలే దానివి నాగమణి, నువ్వు ఈ ఇంట్లో పనిదానివి కాదు, నా కుడి భుజానివి. మరి నేను చెప్పనా? వద్దులే, అనవసరంగా ఎత్తుకో తిట్టించుకోవడం ఎందుకు. ఇదిగో నాగమణి, బయట వాళ్ళు ఏం పాడుకుంటున్నారో ఓ చొవ్వేసినా వెళ్ళు. గట్లనే. గట్లనే. ఇదిగో అమ్మడో, దానికి అలా నువ్వు డబ్బులు ఇచ్చాడు మాటి మాటికి నాకు నచ్చలేదు. నాకు నచ్చింది. అంటే ఏంటే తెలబడవా? వినను. నీ మాట ఎప్పుడు వినాలో నాకు తెలుసు, అప్పుడే వింటాను. అంతవరకు ఇప్పుడు వీళ్ళు రేఖమ్మ ఏం చెప్పింది అని అడుగుతారు. ఏం చెప్పాలే? 10 ఏళ్ళు ఇచ్చిన ఆమెకి నిజం చెప్పి మోసం గిట్ల చెయ్యొద్దు. వీళ్ళకే రేఖమ్మ చెప్పింది చెప్తా. ఏమైంది నాగమణి? నిన్ను గిట్ల చూసాను అనుకోలే. ఏందమ్మగా రేఖమ్మ గింత జల్ది మీ ఆయనను కొంగున గట్టి పడేసుకుంది? అది మా బావగారిని కొంగుని కట్టేసుకోవడం ఏంటి? అరే నువ్వు మంచిగున్నావు, గా రేఖమ్మ గిట్ల ఎంత హుషారుందో ఎరకనా? అరే పొద్దుగాల మనం ఏమనుకున్నాం, అన్ని చక్కగా జరుగుతాయి, గా రేఖమ్మ పీడగిట్ల పోతుంది అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఏమయ్యింది? మనం అనుకున్న దానికి ఉల్టా అయ్యింది. గండిపేట పోయిండంటమ్మా, మ్యాక్సులా సినిమా హాల్ కి పోయిండ్రంట, హోటల్ కి పోయి మస్తుగా తిన్నారంట. పెళ్ళాన్ని బాగా చూసుకునే మొగడంటే గట్లనే కదా ఉండేది. ఏందక్షరమ్మా, నీ జిందగీ గిట్ల బర్బాద్ అవుతుంది అనుకోలే. ఇవన్నీ ఆ రేఖ చెప్పిందా? అవు ఇంకెవరు చెప్తారు మళ్ళా? ఓ నకరాలు చేస్తూ చెప్పింది. నా గిట్ల ఒళ్ళు మండిపోయింది అనుకోండి. నాకు అబద్ధం చెప్తుందేమోనని డౌట్ గా ఉంది. అబద్ధం గిట్ల చెప్తే మీకు చెప్పాలే, నాకెందుకు చెప్తుంది? అది నిజమే కదా లేఖ. ఈ అమ్మకి సమజైంది గాని నీకు గాలేదమ్మా. ఇగో అక్షరమ్మా, ఇగో మాట చెప్తా, జర సోంచాయించుకో. ఏందంటే ఈ రోజు గిట్ల పోయినోడు రేపు గిట్ల పోవడం నమ్మకం ఏంది? సార్ రాగానే ఇప్పుడు గల్ల పట్టుకొని అడుగు, ఏందయ్యా మేం చెప్పిందేంది, నువ్వు చేసిందేంది అని. గప్పుడు సారేం చెప్తాడో ఇని గది నాకు చెప్పు. ఇవన్నీ అయ్యే పనులు కావు గాని పదక్క అత్తయ్యతో చెప్తాం. అమ్మా ఈ మాటలన్నీ నేను చెప్పినానని చెప్పకుండ్రా అమ్మా. ఇక ముందు ముందు ఏ ముచ్చట నాకు చెప్పదు, యాద్ పెట్టుకోండ్రి. అలాగేలే, పదలేఖ. మాఫ్ చేయండ్రమ్మా, డబ్బుకి కక్కుర్తి పడి మీ కాపురాల చిచ్చు పెడుతున్నా. ఏంటి జగదీశ్వరి, మీరు చెప్పినట్టు జరిగితే అది ఇలా ఉండకుండా శివతాండం చేస్తూ రావాలిగా. మరి స్నానానికి నీళ్లు పెట్టమంటుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదక్కా. అమ్మో ఏమో అనుకున్నాను గాని రేఖకు అవకాశం ఇస్తే
దేశాన్ని తాకట్టు పెట్టేస్తుందమ్మా. దానికి తెలిసినంతగా మాయలు మంత్రాలు ఇంకెవరికి తెలియవనుకో. అత్తయ్య మేం చెప్పబోయేది ఎంతవరకు నిజమో మాకు తెలియదు కానీ ఏమైందే? త్వరగా చెప్పు. అది నువ్వైనా చెప్పు అక్షర, ఏమైంది? అక్కొద్దులే, నేనే చెప్తాను. మరి ఆ రేఖ రూమ్ లో నుంచి వచ్చిన నాగమణిని పక్కకు పిలిచి అడిగాను ఏమని? అదే రేఖ ఏమైనా చెప్పిందా అని. ఆ చెప్పిందా? ఏం చెప్పిందే? మీరు వేసిన ప్లాన్ ప్రకారమే జరిగిందా? లేదు, తిన్నగా ఐమాక్స్ థియేటర్ కి, ఆ తర్వాత గండిపేట్కి, ఆ తర్వాత ఏమో ఆపులేక అది చెప్పడం, నువ్వు మాకొచ్చి చెప్పడం, అవన్నీ అబద్ధాలు. అంతేనంటారా అత్తయ్య? ముమ్మాటికి అంతే. నిన్నొదిలి వాడెక్కడికి వెళ్ళడమ్మా. అంతేనంటవా జగదీశ్వరి? అంటే నాగమణికి ఆ రేఖ అబద్ధం చెప్పిందంటారా అత్తయ్య? అవునమ్మా, ఎటూ నాగమణిని మీరు అడుగుతారని తెలిసి అబద్ధం చెప్పుంటుంది. హలో, సుమతి, ఏంటి ఎలా ఉన్నావు? సడన్ గా గుర్తొచ్చాను అంటున్నావా? ఏం లేదే, ఇందాక నేను మా వారు గండిపేట వచ్చాం. మీ ఇల్లు హిమాయత్ సాగరే కదా, అట్నుంచి వస్తుంటే నువ్వు గుర్తొచ్చావు. ఊరికే జాలీ ట్రిప్ అంతే. ఓకే, బాయ్. అక్క, అత్తయ్య చెప్పారు కదా, నువ్వెందుకు అనవసరంగా వరి అవుతావు? అవును జగదీశ్వరి, ఒకసారి కార్తికేయకి ఫోన్ చేయొచ్చు కదా. నిజమే అక్క, అసలు ఈ ఆలోచనే తట్టలేదు నాకు. త్వరగా చేయండి అత్తయ్య. అది అబద్ధం చెప్పిందని చెప్తే నేనే దాని గదికెళ్ళి మొహం పగలు కొడతాను. స్విచ్ ఆఫ్ వస్తుందక్క. స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి? అసలు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమ్మా. ఛార్జింగ్ అయిపోయిందేమో అత్తయ్య. లేదు, రోజు రాత్రి చార్జ్ లో పెట్టి పడుకుంటారు. ఎవరికి జగదీశ్వరి? ఆఫీస్ కక్క. కైలాస్, నేను ఒకసారి కార్తికేయకి కనెక్ట్ చేయి. నథింగ్. ఓకే. ఏంటంట జగదీశ్వరి? అసలు ఉదయం నుంచి ఆఫీస్కే రాలేదట. అంటే అది చెప్పేదంతా నిజమేనంటారా అత్తయ్య? నిజమే అయితే అది ఇక్కడికి ఎందుకమ్మా వస్తుంది? అవును కదా, మరి బావగారు ఏమైనట్టు?